వీటెన్ న్యూస్ కి స్వాగతం. దమ్మపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండుగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో వంట షెడ్ కాంపౌండ్ వాలు, మండల పరిషత్ పాఠశాలలో సీసీ రోడ్డు కాంపౌండ్ వాలు పునర్నిర్మాణం, ఏకలవ్య పాఠశాలలో నూతనంగా నిర్మించబోయే క్వార్టర్స్ పనులకు శంకుస్థాపన చేశారు. పట్వారిగూడెం దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అంకారంపాలెం పంచాయతీ ఎర్రంగుంపు మందలపల్లి గ్రామాలలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పార్కలగండి పంచాయతీ, కొత్తూరు తొట్టిపంపు పంచాయతీ, చలమప్పగూడెం, మొండివర్రే మండల పరిషత్ పాఠశాలలకు త్వరలో నిర్మించబోయే ప్రహరీ గోడల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాచూరుపల్లి, తాటి సుబ్బన్నగూడెం గ్రామ పంచాయతీలకు నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. రాచూరుపల్లి పంచాయతీ భవనానికి స్థలాన్ని దానంగా అందించినందుకు కొక్కిరాల రత్నాకర్ని ప్రత్యేకంగా అభినందించారు. కొమ్మగూడెం పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో పలు గ్రామాలలో నూతనంగా నిర్మించిన కాల్వర్ట్లను ప్రారంభించారు. నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు మాత్రానికి మీకు చెప్తాం, అరువులు మాత్రానికి మీకు చెప్తాం, అరువులు ఎంతమందో చెప్తాం. అవన్నీ కూడా మీకు గ్రామ సభలో మొత్తం వెల్లడిస్తారు, అందరి మధ్యలో వెల్లడిస్తారు. అందులో ఎవరికి ఇల్లు మేము అప్పుడు చెప్పం. ఈ గ్రామానికి ఎన్ని ఇల్లు వస్తాయో అన్ని ఇల్లు ఎవరు అర్హులు అనేది మీ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో అప్పుడు మేము మిమ్మల్ని అర్హులుగా గుర్తిస్తామమ్మా. చీకటి గదిలో మేమేం చేయం. మళ్ళీ అందరం కూర్చుంటాం, పలానా పోలమ్మ ఆమె నిరుపేదరాలు, ఆమెకి ఇస్తే మంచిదయా అంటారు. అవునా? చెప్పండి. 2,000 రూపాయలు ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం నిర్ధారణ చేస్తారు. దానిలో భాగంగా మీరు కనీసం 20 రోజులు 100 రోజుల పనికి వెళ్ళి ఉండాలి. వాళ్ళకు కూడా భూమి అనేది ఉండకూడదు, వాళ్ళకు మాత్రమే అర్హులుగా మనం భావిస్తాం. ఓకేమ్మా, రైట్. ఇవి ఒక 3 ప్రధాన అంశాలు. ఇంకొకటి రేషన్ కార్డు. ఇవి 4 అంశాలతో మీకు 22వ తారీఖున ఉదయం 9 గంటలకు మీ పంచాయతీ ఆఫీస్ ఎక్కడైతే అక్కడ మీకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామ సభకి మీరందరూ కూడా హాజరు కండి. మీరందరూ కూడా హాజరై మీకున్నటువంటి ఈ 4 ప్రధాన అంశాల్లో 4 ప్రధానమైనటువంటి ఏదైతే స్కీమ్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామో ఈ సంక్షేమ పథకాలకి మీరందరూ హాజరు కండి. మీకు రేషన్ కార్డు, అదేవిధంగా ఆత్మీయ ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు, ఈ 4 అంశాలతో మీకు ఆ రోజు మీటింగ్ ఉంటుంది, గ్రామ సభ ఉంటుంది. ఇల్లు లేనటువంటి నిరుపేదలు కూడా ఆ రోజే గుర్తిస్తాము. మీకు ఇల్లు ఇచ్చేటువంటి ప్రక్రియలో ఎవరు అర్హులు కాదనేది ఇక్కడ ఇందిరమ్మ కమిటీ కూడా ఆల్రెడీ మేము కట్టడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ ప్లస్ మీరు అంతా కూర్చొని ఎవరికి అర్హులు అనేది మనం గుర్తించే ప్రక్రియ కూడా మనం చేస్తాము. వారికి తప్ప భూములకు మనం ఇల్లు ఇయ్యం. ఇక్కడ కూడా పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా చిన్న మనవి చేస్తా ఉన్నా, మీరు కూడా ఎవరైతే ఇళ్ళు ఇచ్చే ప్రక్రియలో మీరంతా కూర్చొని అర్హులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే గుర్తించండి. అనర్హుల్ని అర్హులుగా గుర్తించద్దు, భూములు ఉన్న వాళ్ళని మనం గుర్తించద్దు. ఇవన్నీ కూడా ఇల్లు ఇచ్చే ప్రక్రియ చీకటి గదిలో జరగదు, మీ ఎదుటనే జరుగుద్ది. అమ్మా, మీ ఎదుటే జరుగుతుంది. అందరికి ఇల్లు అనేది ఇప్పుడు రావు. మీకు అంటే 100 మంది ఉంటే 100 మందికి ఇయ్యాం కదా. దాంట్లో 4 సంవత్సరాల్లో 4 దఫాలుగా ఇల్లు వస్తాయి. దాంట్లో మొదటి విడతలో ఇన్ని, రెండో విడతలు ఇన్ని అని 4 విడతలు. ఇవన్నీ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రానికి మళ్ళీ ఇస్తాం. అర్హులు మాత్రమే ప్రక్రియ తీసుకుంటాం. అవి ఇల్లు ఇచ్చుకుంటూ వెళ్తాం. అదేవిధంగా రేషన్ కార్డు ఎవరైతే గతంలో మీరు ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే అప్లై చేశారో, ఇందిరమ్మ ఇల్లుకి ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేశారో వారిని మేము గుర్తించినాం. అదేవిధంగా రేషన్ కార్డు వాళ్ళనే గుర్తించినాం. అదేవిధంగా ఇందిరా మిల్లుకి ఏదైతే ఉందో స్కీమ్ ఉందో ఆ స్కీమ్కి ఎవరైతే చెప్పిండ్రో దాన్ని మేము ప్రాధాన్యత తీసుకుంటా ఉన్నాం. 100 రోజుల్లో కనీసం అంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఉపాధి హామీలో కనీసం 20 రోజులు ఎవరైతే చేసి ఉంటారో అది రికార్డు ఉందమ్మా. ఎవరిని పడితే మీ పేరు రాయం. మీరెక్కడ జాబ్ కార్డులో ఉంటుంది, జాబ్ కార్డులో ఆన్లైన్ అవుతుంది, ఆన్లైన్ ద్వారా మీకు డబ్బులు పడి ఉంటాయి. అవన్నీ రికార్డు ద్వారా మాత్రమే మీ పరిగణన తీసుకుంటాం. అంతేకాని నాకు భూమి లేదు, నేను వెళ్ళలేదు అంటే కుదరదు. వెళ్ళి ఉండాలి, తనకి భూమి లేకుండా ఉండాలి. ఈ 2 ప్రధానమైన అంశాలు. అంతేగాని నాది ఎక్కలేదు, నేను 100 రోజులు పనులకు వెళ్ళాలంటే మేము 100 రోజులు పనులకు వెళ్ళిన వాళ్ళకి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా ఇస్తాం. అతనికి